అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మా పొదరిల్లు. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆషాఢ నవరాత్రుల్లో మనం ముఖ్యంగా పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటి, చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అని తెలుసుకుందాము. ఆషాఢ నవరాత్రులు మనకి 6/7/2024 శనివారంతో ప్రారంభమై 15/6/2024 మనకి సోమవారంతో ముగియబోతున్నాయి. అయితే చాలామంది ఇప్పటికే ప్రారంభించి ఉంటారు. అయితే ఈ చిన్న వీడియో మీకోసం. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్‌లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్‌కి వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. సరే, 9 రోజులు మనం చేయవలసిన నియమాలు. లేదు అంటే ఒక్క రోజైనా మనం పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు. ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు పసుపు, కుంకుమలతో ముగ్గు వేసుకొని గడపను అలంకరించుకోవాలి. ప్రతిరోజు 9 రోజులు స్నానం చేయాలి. మైల, అంటుగాజులు గాలులనేవి తగలకూడదు. మధు మాంసాలకి దూరంగా ఉండాలి. ఒక్క రోజైనా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోవాలి. ఇంట్లో గొడవలు పడడం, పిల్లల్ని తిట్టడం, కొట్టడం, పెద్దవారిని దూషించడం అనేది చేయకూడదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. సాత్వికమైన ఆహారం, ఉల్లి వెల్లుల్లి లేని పదార్థాలు తీసుకోవాలి. భార్యాభర్తలు దూరంగా ఉండాలి. నేల మీద పడుకోవడం, ప్రతినిత్యం అమ్మ ధ్యానంలో గడపడం, అమ్మకు సంబంధించిన స్తోత్రాలు, మంత్రాలు చదవడం లేదా వినడం అనేది చేయాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో ధూపం అనేది తెల్ల ఆవాలతో వేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మన అమ్మ యొక్క కృపా కటాక్షాలు మన మీద కలుగుతాయి. ఈ చిన్న చిన్న విషయాలు మనం పాటించడం వల్ల మనం చేసే పూజ పూర్ణ ఫలితం అనేది మనకి దక్కుతుంది. ఆ అమ్మ కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వారాహిదేవి పూజ అనేది ఉమాస్ క్యూట్ హోమ్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో వస్తాను. స్వస్తి.